కేబుల్ లెంత్ మనకు 40 మీటర్ ఏనండి, అయినా కానీ కెమెరా రావట్లేదని కస్టమర్ కంప్లైంట్ ఇస్తే వెళ్ళానండి సర్వీస్కి. ఈ సైట్లోకి వచ్చి చూస్తే నాకు అర్థమైంది, ఇది వైట్ కేబుల్ ఇండోర్ కేబుల్ వేశారు, ఇది అవుట్డోర్ అనమాట. అది కూడా పోల్ టు పోల్ రన్ చేశారు. షాక్ అనమాట, నాకైతే ఒకటే అనిపించింది. ఆ దండాలమ్మ దండాలు, బట్టలు వేసుకోవడానికి దండాలు, సీసీ కెమెరా దండాలు. ఒకసారి మీరు ఇది చూడండి, మీరు కూడా అలానే అంటారు. ఒక్క కెమెరా కేబుల్ కూడా సరిగా కొట్టలేదండి, కనెక్టర్లు సరిగా కొట్టలేదు, ప్లస్ అక్కడ టేపులు సరిగా కొట్టలేదు. వీటి వల్ల మనోళ్ళు ఇంకా దాన్ని ఘోరంగా వేలాడదీశారనమాట. అందుకే ఆ మాట అన్నది. మామూలుగా అలా ఉంటే స్లీవ్ ఖరాబ్ అయిపోయి లోపల షార్ట్ అయిపోయి కెమెరా లాస్ట్ టైంలో ఇలా వచ్చిన తర్వాత కొన్ని రోజులు కాలిపోతుంది కెమెరా కూడా. ఇది కెమెరా షార్ట్ అయిందంటే లోపల పీసీబీ కాలిపోతే యూజ్ కాదండి ఇక. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే కస్టమర్ కానీ టెక్నీషియన్ కానీ మీకు చెప్పేటప్పుడు అక్కడ ఏదైతే సూటబుల్ అవుతుందో అలాంటి కేబుల్ వేసుకోండి. బ్లాక్ కోడ్ కేబుల్ ఉంటుంది, ఆర్మోడ్ కేబుల్ ఉంటుంది, క్యాట్ 6 ఉంటుంది, 3+1 బ్లాక్ అవుట్డోర్ కేబుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా అవేనండి. ఈ మోడల్ వేసుకోవాలి ఇలాంటి సైట్ని చూసి కేబుల్ అనేది సెలెక్షన్ చేసుకోవాలండి. మీకు సీసీటీవీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు సజెషన్ కావాలన్నా మాకైతే కాల్ చేయొచ్చు. మా ఆఫీస్ నెంబర్ అయితే మీకు ఇక్కడ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ డౌట్ ఏమంటే కామెంట్లో అడగండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.